హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? తొందరగా లంచ్ బాక్స్కి రెడీ అయిపోయే రెసిపీ ఇవాళ చూద్దాం. వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక 1 మీడియం సైజ్ ఆనియన్ స్లైస్గా కట్ చేసి అది కూడా యాడ్ చేశాను. బీన్స్ పావు కప్పు, క్యాబేజీ పావు కప్పు, క్యారెట్ ఒకటి. ఇవన్నీ ఉడకవు కదా, కొంచెం ముందే ఉడికిస్తున్నాను. ఇవన్నీ ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్నాక ఇందులో ఆలు ఒక మీడియం సైజు, క్యాప్సికమ్ ఒకటి, పచ్చిమిర్చి 3, కరివేపాకు ఒక రెమ్మ, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్నాక సాల్ట్, మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. ఇలా మొత్తం కుక్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, కొంచెం ఆలు ఇవన్నీ ఉడికిపోయాయి కదా. ఇక్కడ ఇప్పుడు సోయా సాస్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. చూడండి, మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఉడికించిన బాస్మతి రైస్ 200 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ మీరు నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకోండి. ఇది తొందరగా బాక్స్కి రెడీ అయిపోయే రెసిపీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ ఇలా కలుపుకోండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది కదా. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది మన వెజ్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.